ఈ పక్షిరాజు శత్రు విషయంలో ఎలా ప్రవర్తించిందో 2-3 మాటలు చెబుతాను. స్తోత్రం చెప్పాలి. దాని ప్రధాన శత్రువు ఎవరో చెప్పండి. దానికి ప్రధాన శత్రువు ఎవరో ఎవరైనా ఒక మాట చెప్పండి. పాము, సర్పం. క్రైస్తవుని ప్రధాన శత్రువు ఎవడో? అవును కదా? అంతేగాని మనుషులు అంటారా మన శత్రువులు? మన శత్రువులు ఎవరో? సాతానుడు. ఈ పాముని ఎక్కడైనా చూసిందంటే, దాని కంట పడిందంటే, మన తెలుగు భాషలో చెప్పాలంటే దానికి ఉచ్చబోపించింది. నిజం. వెళ్ళి అలమాంతంగా పట్టుకొని దాన్ని చూస్తేనే గడగడ వణికిద్ది. దాన్ని చూస్తే మనం గడగడ వణుకుతామా? పక్షిరాజును చూస్తుంది అమాంతంగా పైకి తీసుకొని వెళ్ళి దాని జీవితంలో అంత ఎత్తుకు ఎప్పుడు ఎదగదు. అది నేల మీద బాకేది కదా. తీసుకొని వెళ్ళి మంచి ఒక బండ మీద చూసి అక్కడి నుండి ఒక్కసారి నీకు జైంట్ వీల్ ఎక్కిస్తాను చూడని జైంట్ వీల్ ఎక్కించినట్లు అక్కడి నుంచి పడేస్తే జైంట్ వీల్లో తిరుక్కుంటూ వచ్చింది. జీవితంలో నీ జోలికి రాను అని అరుస్తూ వచ్చి పడి టాపును పడి తలకాయ పగిలిపోయింది. ఎలా ఉంది మన దెబ్బ అని కిందకొచ్చి శుభ్రంగా తలకాయని చెత కొట్టి పెట్టిందట. అర్థమైందా? పక్షిరాజును చూస్తే పాము గడగడ వణికినట్లు యేసు నెరుగుదును, నిన్ను ఎరుగుదును. నువ్వు ప్రార్థన పరురాలివి, నువ్వు ప్రార్థన పరుడివి. నీ హృదయంలో పాపానికి చోటు లేదు. నువ్వు నీతిమంతుడివి, నీతిమంతురాలివి అనే సంగతి తెలిస్తే పక్షిరాజును చూసినప్పుడు పాము ఎలా గడ్డ వణికిద్దో నీ పేరు చెబితే కూడా దయ్యాలు వణికిపోతాయి. యేసు నామములో మీరు అలాగూ సాతాను రాజ్యమును గజ వణికించే బిడ్డలుగా తయారగుదురుగాక. మీరు ఎవరింటికైనా వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకొని బైబిల్ పట్టుకొని వెళ్తే అక్కడున్న దయ్యాలు పారిపోతున్నాయి. మీరెవరో? పక్షిరాజు పిల్లల వలె యేసయ్య పిల్లలు. స్తోత్రం చెప్పు ఒకసారి. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? హృదయంలో ఉన్న దేవునికి వ్యతిరేకమైంది తీసేసుకుని ప్రార్థనలో గడిపితే ఆ ప్రార్థనలో గడుపుతున్న ఆ సమయంలో దేవుని అభిషేకం మీ మీదకి దిగొస్తుంది. ఇప్పుడు వాక్యంతో మీ గుండెల్లో నింపుకుంటున్నారు కదూ. మీలో ఏమి నింపబడుతుంది? వాక్యం నింపబడుతుంది. వాక్యం నింపబడుతుంది. 2 భాగాలుగా ఉండాలి. ఎందుకంటే వాక్యం ఎంత ముఖ్యమో ప్రార్థన అంతే ముఖ్యం. ప్రార్థన ఎంత ముఖ్యమో వాక్యం కూడా అంతే ముఖ్యం. నీ హృదయంలో దేవుని ఉపదేశం ఎప్పుడైతే ఉంటుందో నిన్ను చూస్తే సాతానుడికి భయం, వణుకు. ఇది శత్రువు పట్ల ప్రవర్తిస్తుంది. అలాగూ 2వ విషయం చెప్పనా? తన జాతి పక్షుల్లో పక్షి జాతిలో ఉన్న ఒక జాతి ఉంది. అదేమిటి తెలుసా? కాకి. కాకి పక్షిరాజును చూస్తే ఎక్కడలేని అసూయ అంట, కోపం అంట. అది అప్పుడప్పుడు కిందకు వస్తే కిందకి ఇలా వస్తుంది కదా. 100 అడుగులు 200 అడుగుల్లోకి వచ్చేసింది కదా. ఇలా వచ్చి ఇలా తిరుగుతుంటే నీ సంగతి తేలుస్తానాగని తప్పున 2 రెక్కల మధ్యలో కూర్చొని దాని జుట్టు పీకుతామంట. నువ్వు వస్తావని దాని కాలుతో కానీ ఒక్క తన్ను తన్నిందనుకో దాని సమాధే. కానీ తన్నదు. హలో బ్రదరు, పొడుచుకుంటున్నావా? పొడుచుకో. ఏంటి నా మీద నీకు అంత కోపం? నా కోపం ఏంటే? నువ్వు ఎందుకు వచ్చామా? మా ఏరియాలోకి ఎందుకు వచ్చావురా? నువ్వు రాజు అంట కదా. గుడ్డేం కాదు. నీ రెక్కలంతోనే నా రెక్కలు అంతే. సార్ చూసుకున్నావా? అదుగో
వచ్చిందిరా వచ్చిందిరా. చూసావా, నిన్ను దెబ్బకే చంపేస్తానంటే పైన కూర్చుంది. దాన్ని పట్టించుకుంటుందా ఇది? అంతే ఉంచు నల్లోడా. దాన్ని పట్టించుకుంటుందా ఇది? ఇలా చూస్తుందా? మనమైతే దాని చూపు ఎక్కడుందంటారు ఇప్పుడు? కరెక్ట్గా చూడు. ఏడో దాని వెర మీదో దాని పని మీదే ఉంది. ఇదేం పని మీద ఉంది? దీనికి ఏమన్నా దాంతో పని ఉందా? లాభమా? దాన్ని పడవడం అంత అవసరమా? చెప్పరేంటమ్మా. అది మిగిలిచ్చింది ఎర్ర తినొచ్చు కదా కాకిది. అది తినగా మిగిలిచ్చినటువంటి పీక్కు తినొచ్చు కదా. ఇంతలావు రాజుతో ఈ కాకి మొహంది పైన కూర్చొని నీ అంతు తేలుస్తా, నిన్ను చేస్తా, నిన్ను అసలు నీ సంగతి తేలుస్తాను పైన పడుచున్నది. ఇది ఏమనకుండా దాని పని అది చేసుకొని, సరేలే నీకు అంత కక్ష ఉంటే పొడుచుకో, కొట్టు కొట్టు, మరి ఏం చేస్తావు, కొట్టు అని అలా 6000 అడుగులు దాటిన దగ్గర నుంచి ఆక్సిజన్ అందదు, ఊపిరాడదాక. దీనికి ఏం అర్థం కాక పొడవాలా దిగిపోవాలా? దిగినా చస్తాను, పొడిచినా చస్తానని ఆకాశములోనికి అలా ఎగిరి 6000 అడుగులు దాకిన దగ్గర నిలిచి, అమ్మా ఆక్సిజన్ అందట్లేదమ్మా, పొడు నాన్న పొడుచుకో, నేను వెళ్ళిపోతున్నాను అని ఆకాశము కంటే ఎగిరి వెళ్ళిపోయిందట. ఊపిరాడక అక్కడే ఆ రెక్కల మీదే పడి చచ్చిపోయి కింద రాలిపడి మన లైఫ్లో దాని పేరు అక్కడ కనపడదు. పొడిచేటప్పుడు కావు అంటుందా? కావు అందా? ఎవరన్నారు కావు? ఇది అరుస్తుందా? మరి నువ్వెందుకు? నువ్వు కాకివైతే నువ్వు కూడా అరుస్తావు. రావే చూసుకుందా, నువ్వు రావాలి ఇప్పుడు. ఎందుకు వాడితో? ఎందుకు? నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉన్నదానివి కదా, ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వాడు కదా. ఈ కాకులతో నీకెందుకు? లోకులు కాకులు. నువ్వు చీరగట్టినా అరుస్తాయి, నువ్వు అన్నం తిన్నా అరుస్తాయి. అర్థమవుతుందా? నువ్వు ప్రార్థనకు వచ్చినా అరుస్తాయి, ప్రార్థనకు రాకపోయినా అరుస్తాయి. ఏట పని ఏంటి పాపం? కాకుల పని అదే కదా, పొడవటమే కదా వాటి పని. నువ్వు మిగిలిచ్చింది దీన్ని. అర్థమవుతుందా? మళ్ళీ నీ మీదే పొడుస్తూ ఉంటుంది. అందుకని దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఉన్నత స్థితికి ఎదిగేటువంటి వాడు ఎవడైనా సరే ఈ చెత్తగోళ పట్టించుకోడు. 2 చేతులే చెప్పండి. నీ గురి తప్పకూడదు. ఏం తప్పకూడదు? నీ గురి తప్పకూడదు. నువ్వేం గోలు కలిగి ఉన్నావో, ఏ దర్శనం కలిగి ఉన్నావో అలా వెళ్ళాలి తప్ప ఈ చెత్త గోల అస్సలే. నేను ఇక్కడ పొడవనే, నువ్వు పొడిచే కొందుకు ఎక్కడికి వెళ్ళాలి? పైకి ఎగరాలి, ప్రభువుకు సమీపంగా వెళ్ళాలి. ఇదిగా ఉందా? పైన ఉందా? అది చూసావా ఎట్టెగురుతుందో? స్తోత్రం చెప్పాలి ఒకసారి. రే గద్ద రెక్కలాడిచ్చిద్దంట్రా. అరే టైగరు, వాడు ఏలో తీసి పెట్టాడు, ఇది ఒరిజినల్ కాదు. అది స్తోత్రం చెప్పాలి ఒకసారి. రియల్ అది, అంతే, పైకి ఎగిరిద్దంతే. ఇంకో మాట చెప్పనా? హల్లెలూయా చెప్పండి ఒకసారి. నువ్వు పక్షిరాజు బుద్ధి నీలో ఉంటే, పక్షిరాజువే అయితే శత్రువు తల చితక దొక్కిందాక నిద్రపోవు. నువ్వు పక్షిరాజు అయితే కాకుల మీద పోట్లాడవు. దాని అంతటికి అదే నీ జోలికి వచ్చింది, ఊపిరాడక చావాలా, నాశనం అయిపోయింది అంతే. దాని అంతటికి అదే. దాని గురించి నువ్వు పెద్ద పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. కాకులు కదా అవి. నీ పని నువ్వు చేసుకుంటే వెళ్ళిపో. నీ ఆధ్యాత్మికమైన ఎదుగుదల దానికి అడ్డు రానివ్వకుండా నువ్వు పని నువ్వు చేసుకుంటే వెళ్ళిపో. ఇది పైకి వెళ్ళే కొలది చెట్లు ఎంతంత కనపడతాయి దానికి.
బిల్డింగులు చిన్న చిన్నవి. విమానం ఎక్కిన వారు ఒకసారి చేతులు ఎత్తండి ఎవరైనా. పై నుంచి కిందకి చూసారా? ఫస్ట్ సారి నేను చూడాల. నాకు మహాపాత ఒక విమానం టైగర్ ఎయిర్లైన్స్ అంట, టైగర్ ఎయిర్లైన్స్. ఎంతవరకు చూడాల నేను ఎక్కడ దాన్ని. అది డగ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 డ మధ్యలో ఆ రూటు బాగలేక నా వెనకాల 2 భార్యాభర్తలు ఉన్నారు, తమిళనాడు వాళ్ళు. ఆండవరే వాళ్ళు అరిశారు, నేను అరవలా. అదే తేడా, ఇంకేం తేడా లేదు. నాకు ఎక్స్పీరియన్స్ లేదు. అది లేచేటప్పుడే గుండెలు తేలిపోయినట్టున్నాయి. లేచిన తర్వాత మరి అదేం పాడో ఇక్కడ చెప్పేవాళ్ళు ఏమన్నారంటే, పైకి లేచిన తర్వాత స్టడీ అయిపోయిన తర్వాత అసలు మనకి ఇంట్లో కూర్చున్నట్టే ఉంటుంది అన్నారు. ఒట్టిదే అది. మధ్య మధ్యలో డుగుడుగుడుగుడుగుడుగుడుగుడుగుడుగు అంటుందంటే కూలిపోతుందేమోనని భయం. మొన్న ఒక ఉప ముఖ్యమంత్రి గారు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు చనిపోయారు కదా. అదే కదా, విమానమే కదా. ఇప్పుడు విమానం ఎక్కమంటే చచ్చినా ఎక్కడో. విమానం ఎక్కడానికి ఏం భయపడకండి. అన్ని ప్రయాణాల కంటే సేఫ్టీ ప్రయాణం ఏదైనా ఉందంటే అది విమానం ప్రయాణమే. తేడా వస్తే శాశ్వతం మిగలనటువంటి ప్రయాణం కూడా అది ఒక్కటే. ఇంకా తేడా వచ్చిందంటే పెట్టి తయారు చేసుకోవడమే. ఇంకా అంతకు మినప హాస్పిటల్కి వెళ్తాడు, దాంట్లో ఉంటాడు, దీంట్లో ఉంటాడు, వెళ్దాంలే ఈ ఆశలో. విమానం పడిపోయిందా, సిద్ధపరచండి రా, అంత డేంజర్. ఇంక నీ ట్రైన్ అయినా ఇంకోటైనా ఒకవేళ మా వాళ్ళు బ్రతుకున్నారేమో అని ఆశలు ఉంటాయి. కానీ విమానం కూలిపోతే మాత్రం ఎక్కుతావా వెంకటేష్? ఎక్కడంటాడు? నువ్వు 10 కాలాలు ఉండాలి, చేపలు పరవాలి, ఇక్కడ పట్లు వేయాలి. వద్దులు ఇప్పుడు లెక్క మాకులే. స్తోత్రం చెప్పాలి ఒకసారి. విగ్రహస్తు చెప్పండి. నువ్వు ఉన్నత స్థితికి ఎదిగితే తప్పులన్నీ ఎలా కనపడతాయి? ఎదటి వ్యక్తుల్లో ఉన్న తప్పులు ఎలా కనపడతాయి? చిన్నవి కనపడతాయి. అదేముందిలే తీసేయి అనిపిస్తుంది. లేదంటే పక్కవాడికి కోడిగుడ్డు పడి నీకు కోడిగుడ్డు పడకపోయినా పెద్ద తప్పే. అర్థమవుతుందా? పక్కనోడికి 2 ముక్కలు పడి నీకు ప్లేట్లో 1 ముక్క పడితే అది కూడా తప్పే. ఉన్నతంగా ఎదగాలి. ఉన్నతంగా ఎదిగితే మనకు అన్నీ ఎలా కనిపిస్తాయి? తప్పులన్నీ బులిబుల్ని కనపడతాయి. భూమి మీదే ఉండి చూస్తున్నాం అనుకో, ఇంతది కూడా అంత లావునా. ఇంకా కొంతమంది అద్దాలు చూసేవాళ్ళు ఎలా ఉంటాయో, సోడబుడ్లు, భూతద్దాలమ్మా, భూతద్దంలో పెట్టి చూస్తున్నారు కొంతమంది కొన్ని తప్పులు. క్రైస్తవుడైతే ఈ ఉన్నత స్థితిలోనికి ఎదిగితే చప్పుని కప్పు చిన్నదానిగా చూడు, అప్పుడు నువ్వు ఎదుగుతున్నావు. అందుకని కోటం స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఏమంటారు? చిన్నది కూడా. మా దయాబాబు ఇందాక ఫీల్ అయ్యాడా నేను ఎన్ని తిట్లు తిట్టాను? ఎందుకంటే ఆయన ఉన్నత స్థితిలో ఉన్నాడు. ఆధ్యాత్మికంగా ఎవడు మాట పట్టించుకోడు. ఇద్దరు పట్టించుకోరు. ఒకటి ఆధ్యాత్మికమైన శిఖరాలలో ఉన్నాడు, ఇంకొకడు సిగ్గులేనోడు. అర్థమైందా మీకు? ఆధ్యాత్మికమైన శిఖరాలలో ఉన్నవాడు అస్సలు పడితే పోనీలే అనుకుంటాడు. ఇంకోటి ఎవడో, వీళ్ళిద్దరికి తేడా ఏమిటి తెలిసిన? నువ్వెన్నన్నా తిట్టు సరి చేసుకోడు. ఎత్తుకెదుగుతారా కింద ఉంటారా? ఎత్తుకెదిగితే చిన్నవి పట్టించుకుంటారా? వాళ్ళు ఆ మాట అన్నారు, వీళ్ళు ఈ మాట అన్నారు, నేను అందుకనే రావటం లేదు, నాకు వందనాలు చెప్పలేదు. అసలు ఎదురొచ్చి వందనాలు చెప్పాలి కదా. ఏంటి వందనాలు చెప్పేది? నువ్వు చెప్పు. నువ్వేళ్ళు ప్రైజ్లో ఇటు తిరిగినా కానీ అక్క చూడలేదు అక్క ప్రైజ్లో అక్క అన్న ప్రైజ్లో అన్న అంటది కదా, అంటది కదా లేదా? ప్రైజ్లో చూశారులే సంబడం అని
ఇంకా ఏం కోపం తగ్గలేదంటే ఏం చేస్తామంటే ఓ పని చేయండి. ఏం పని చేస్తారు చెప్పనా? ఒక చిన్న బ్యాగ్ కొనుక్కొని, హ్యాండ్ బ్యాగ్, ఒకరోజు ఆమె గిఫ్ట్ ఇచ్చేసి, హల్లెలూయా, ఆమె పేరే రాయి, నీ పేరు రాసుకోమాక. ఏంది దాని పేరు? నా బ్యాగ్ ఒకవేళ నాకు బ్యాగ్ ఇచ్చింది, దాని పేరు రోజు నేను చదవాలన్నా? ఆ కుక్క దాని, ఎందుకంటే భూ సంబంధమైన మనిషి అది. ఆ మనిషి భూ సంబంధమైన వాడు, బహుమానాలకు కూడా లొంగడం. నువ్వెంతైనా ఏదైనా అయినా మంచి చేసుకుందాం, స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే అది చూసినప్పుడల్లా కొంచెం కృతజ్ఞత కలిగినటువంటి వారికి, మంచి వారికి ఈ బహుమానం ఇచ్చారు. అయ్యో, వాళ్ళ ప్రేమకి ఇది గుర్తు కదా, నేను అలా ఉండకుండా ఉండాల్సిందే, ప్రేమ ఇద్దాం, మంచి అవుదాం అనుకుంటారని. అర్థమవుతుందా? క్రోధాన్ని చల్లార్చేది ఏంటో తెలుసా? బహుమానం. హల్లెలూయా. బహుమానం ఇస్తే కొంతవరకు చాటునిచ్చిన బహుమానం, అందరిలో కాదు. అందరిలో ఇస్తే ఏంటి నాకు గతి లేదనుకున్నావా నీ బ్యాగ్కి అంటది మరలా. అలా ఇవ్వకండి, చాటుగా ఇవ్వండి. ఎవరు చూడకుండా బహుమానం ఇవ్వండి, మంచి చేసుకోండి. ఎందుకు? ఏంది పాస్టర్ గారు అలా అంటారు, నాకు జరగదా ఏంటి, దాంతో మాట్లాడకపోతే, అది నాకు వందనాలు చెప్పకపోతే అనకండి. నీకు జరగదని కాదు, మీరు ఆశీర్వాదమునకు వారసులుగా పిలువబడ్డారు గనుక. కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణ చెయ్యవద్దు. హల్లెలూయా.